శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 57 చాప్టర్. ఇక్కడ మహిషాసురుడొక్క పుత్రుడైన గజాసురుడు తపస్సు ద్వారా బ్రహ్మని ప్రసన్నత పొందటం, అలాగే బ్రహ్మ నుంచి వరాలు పొందటం గురించి, అలాగే ఉన్మత్తుల్లాగా అయిపోయి వరాలు వచ్చిన తర్వాత గజాసురుడు అత్యాచారాలు చేయటం, అలాగే అతడు కాశీకి వెళ్ళటం, దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ గజాసురుడిని వధించమని ప్రార్థించటం, మళ్ళీ పరమేశ్వరుడు ద్వారా గజాసురుడు మరణాన్ని పొందటం. అయితే ఆ మరణాన్ని పొందే సమయంలో గజాసురుడు ప్రార్థన మేరకు ఆ గజాసురుడు యొక్క చర్మాన్ని తను ధరించటము, అలాగే కృత్తివాస అన్న నామానికి కూడా విఖ్యాతి చెందటం, అలాగే కృత్తివాసేశ్వర అన్న లింగాన్ని కూడా స్థాపన చేయటం గురించి విశేషంగా ఇక్కడ చెప్పబడి ఉంది. సనత్కుమార ఉవాచ శృణు వ్యాస మహాప్రేమ్ణ చరితం శశిమౌళినః యథావధీతా త్రిశూలేన దానవేంద్రం గజాసురం. సనత్ కుమారుడు వారు ఇలా చెప్తున్నాడు: ఓ వ్యాస మహర్షి, పరమేశ్వరుడు యొక్క చరిత్ర అత్యంత మధురమైనందుకు దాన్ని ఇంకా ప్రేమగా వినాలి. ఎలా అయితే మహాదేవుడు దానవేంద్రుడైన గజాసుడికి కూడా ఆ త్రిశూలంతో అతన్ని వధించాడు అంటే ఇక్కడ బాణాసురుడే కాకుండా ఇంకా ఇటువంటి వాళ్ళని చాలామందిని వధించాడు. అయితే ఇలా చరిత్రలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇంకొకటి, అందుకే అంటే అడిగింది ఒకటి అయినప్పటికి కూడా అడిగేవాడు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో అడుగుతున్నాడో చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే దానికి సంబంధించి ఇలాంటివి ఇంకా ఉన్నాయని కూడా చెప్పడానికి వాళ్ళకు కూడా ఇష్టం కలుగుతుంది. దానవే నిహతే దివ్యా సమరే మహిషాసురే దేవానాం చాహితార్థాయ పురా దేవా సుఖం యయుః. పూర్వకాలంలో ఆ దేవతా గణములొక హితార్థమై యుద్ధంలో దేవి ద్వారా మహిషాసుడు, అందుకే మహిషాసుర మర్దిని అని వింటూ ఉంటాం, ఆ మహిషాసురుని వధించింది అమ్మవారు. అప్పుడు దేవతలందరికీ కూడా దుఃఖాలు పోయి సుఖాలు వచ్చాయి. తస్య పుత్రో మహావీరో మునీశ్వర గజాసురః పితృవధం హి సంస్మృత్య కృతం దేవ్యా సురార్తనాత్. ఓ మునీశ్వర, దేవతలు ప్రార్థన మేరకు దేవి ద్వారా ఎప్పుడైతే మహిషాసుడు వధింపబడ్డాడో తన తండ్రి వధనను తలుచుకుంటూ ఆ గజాసురుడు మహిషాసుడు యొక్క కొడుకు, ఈ గజాసురుడికి ఇంకా ఇంకా వాళ్ళ మీద వైరిభావం వచ్చేసింది. సా తద్వేర మనుస్మృత్య తపోర్థ గతవాన్వనే సముద్దిశ్య విధిం ప్రీత్య తతాప పరమం తపః. ఆ వైరభావం కొద్దీ ఆయన ఏం చేశాడంటే బ్రహ్మని ఉద్దేశించి కఠినమైన తపస్సు చేయాలనుకుని వనానికి వెళ్ళిపోయాడు. ఆ కఠోరమైన తపస్సుని చాలా దీర్ఘకాలం చేశాను. అవధ్యోహం భవిష్యామి స్త్రీ పుంసేహ కామనిర్చిత్యేహ సంవిచాతేర్యేతి మనసా భూత పరోత్మానసః. ఇక్కడ ఆ వరం కావాలని పైగా ఇక్కడ వైరి భావంతో చేశాడు. అంటే వాళ్ళ మీద ఎలా అన్నా సరే ఆ తండ్రిని చంపిన ఆ పగ తీర్చుకోవాలి. ఈ కఠోర తపస్సు చేసేటప్పుడు కూడా మళ్ళీ ఏమని దృఢ నిశ్చయంతో వెళ్ళాడంటే, కోరికతో ఉన్నవాళ్ళు, అంటే కోరికకి వశమైపోయి ఏదన్నా చేయటానికి పూనుకునే అటు స్త్రీలైనా సరే ఇటు పురుషులైనా సరే వాళ్ళ చేతిలో నేను వధింపబడకూడదు. ఇలా అనుకుని మనసులో స్థిర నిశ్చయంతో తపస్సు చేయాలనుకుని ఉద్యమించుకున్నాడు. సాతేపే హిమవద్రోణ్యం తపః పరమధారుణం ఊర్ధ్వా బాహుర్భోదృష్టిః పాదాంగుష్టాశ్రితమణిః. ఇలా సంకల్పం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా హిమాలయాల పర్వతాల దగ్గర ఒక గుహలోకి వెళ్ళాడు. ఆ గుహ దగ్గర కఠినమైన తపస్సు చేయడానికి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. తను ఏ భావంతో చేయాలో ఏం కావాలో అన్న నిర్ణయంతో వెళ్ళాడు. రెండు చేతులు పైకెత్తి ఆ శిరస్సు అన్నది ఆకాశం వైపే దృష్టిని కేంద్రీకరించి ఆ పాదాల్లో కూడా బొట్టకని వేళ్ళే భూమి మీద ఆధారంగా పెట్టి అంతలాగా ఆ దారుణమైన తపస్సు చేయటానికి పూనుకున్నాడు. జటాభారే హసవైరేచి ప్రళయాత్కా ఇవాంశుభిః మహిషాసురపుత్రోऽసౌ గజాసుర ఉదారభిః. ఇంత ఉదార బుద్ధి కలిగిన మహిషాసుడు యొక్క కొడుకైన గజాసురుడు
జటలు కట్టిన భారంగా అయిపోయాడు. పైగా ఇంత దీర్ఘకాలం ఇంతలాగా నిష్టగా చేస్తుంటే ఆ తపస్సు కారణంగా ఏమైపోయిందంటే, ప్రళయకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడు అంత తేజోమానంగా అయిపోయాడు. ఆ ప్రకాశం అన్నది అన్ని వైపులా కూడా దశ దిశలు వ్యాపించిపోతుందన్నట్టుగా అది ఇంకా ఇంకా ఎక్కువైపోయింది, వేడి పెరిగిపోతున్నట్టుగా. తస్య మూర్ధ్నః సముద్భూతః సధుమో అగ్నిస్తపోమయః తిర్యాఘుర్ధ్వా మధులోకాస్తా తాపయాన్ విషవగ్నిరితః. ఆ ఉత్పత్తి ఏదైతే ఆ మస్తకం నుంచి అలా వస్తుందో అగ్ని అన్నది ఎంతలాగా పెరిగిపోయిందంటే ఇప్పుడు ధూపోమయంగా, అంటే తపోమయమైన అగ్ని కారణంగా ఇక్కడ అన్ని వైపులా ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఈ అన్ని వైపులా ప్రకాశించేది, ఆ ప్రకాశం పైగా ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే కింద ఉన్న లోకాలకి పైనున్న లోకాలకి అన్ని వైపులా వ్యాపించిపోతుంది. ఆ వ్యాపించిపోయిన కారణంగా అంత ఇంకా వేడి అన్నది అన్ని వైపులా అన్ని లోకాలకి అది వెళ్ళిపోయింది. చక్షుర్భూర్నధుర్ధన్వంతశ్చాగ్నే మూర్ధ్నా సముద్భూతభావత్ నిపేతుః సగ్రాహస్తారా జజ్వలుశ్చ దిశోధసా. ఇంతలాగా వ్యాపించిపోయింది. అక్కడ మస్తకం నుంచి ప్రకటమైన అగ్ని కూడా అటు నదుల్లో సముద్రాల్లో ఇంక ఎక్కడా కూడా అన్నీ ఆ వేడికి మొత్తం అంతా కూడా ఆవిరైపోయినట్టుగా, అంటే సముద్రంలో నీళ్లు కూడా ఆవిరైపోయేంత వేడి అన్ని వైపులా వచ్చేసింది. గ్రహాల దగ్గర నుంచి అన్నీ కూడా తారకలే కింద పడిపోతున్నాయేమో అని అన్ని దిశల్లో అంతలాగా ప్రజ్వలిస్తున్నట్టుగా ఆ వేడి తాపం అన్నది పెరిగిపోయింది. తేన తప్తాః సురాः సర్వే దివం త్యక్త్వా సవాసవాः బ్రహ్మలోకం యవుర్విజ్ఞాపయామాసుశ్చచలాభూః. ఈ అగ్నితాపంలాగా ఇంతలాగా అన్ని వైపులా అన్ని లోకాలకి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు సహితంగా సంపూర్ణ దేవతలందరూ కూడా స్వర్గలోకాలనే వదిలేశారు. దానికి తట్టుకోలేక పరుగు పరుగున అందరూ కలిసి బ్రహ్మలోకానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంతలాగా అయిపోతుంది, అందుకని మీరే ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇతని తపోజ్వాలలు సమస్తాన్ని దహించి వేస్తున్నాయన్నట్టుగా అయిపోతున్నాయి. అందుకని మా అందరికీ కూడా ఆ తపానికి తట్టుకోలేక దుఃఖం వస్తుంది. అందుకని ఏదొకటి చేసి దీని నుంచి మీరే ఉపశమనం కలిగేలాగా చెయ్యాలి అని బ్రహ్మని వేడుకున్నారు. దేవ ఊచుః విధే గజాసుర తపస్తప్త భయమతాకులాః నా శక్నుమో దివి స్థాతుమస్తస్తు శరణం గతాః. దేవతలందరూ కూడా బ్రహ్మనిలా వేడుకున్నారు, విధాత గజాసుడు ఒక తపస్సు ద్వారా మా అందరికీ కూడా ఈ వేడి తాపం ఎక్కువైపోతుంది, అందుకని మాకు ఆందోళన పెరిగిపోతుంది, నేను సుఖంగా లేను. మేము స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా స్వర్గంలో ఉండటానికి సమర్థత లేకుండా అయిపోయింది. ఆ వేడి తాపానికి తట్టుకోలేక మేమందరం కూడా నిన్ను శరణు వేడుకుంటూనే నీ దగ్గరికి వచ్చాము. విధే ఉపశమనం తస్యా చాన్యా జీవయితుం కథా లోకా నశంత్యత్న అన్యతా హి సత్యం సత్యం బ్రువామహే. అందుకే బ్రహ్మ మీరు కృపతో మా మీద కరుణించండి, అంటే మాకే ఇలా ఉందంటే ఇంకా అన్య లోకాల్లో కూడా ఎవ్వరు కూడా జీవించి ఉండలేరు. ఆ జీవించి ఉండటానికి కూడా ఎక్కడా లేదు, ఎందుకంటే నీరంతా వెళ్ళిపోయింది, సముద్రంలో నీరే వెళ్ళిపోయిందంటే ఇంకా నీరు లేదు, ఆ వేడి ఎక్కువైపోయింది. తొందరగా వెళ్ళి ఆ దైత్యుడికి కాస్త శాంతం కలిగేలాగా దేనికోసం ఆశించి ఇంత తపస్సు చేస్తున్నాడు అలా శాంతింపచేసేలాగా వరాలు ఇస్తే అందరికీ ఇంకా నష్టం అన్నది ఉండదు. లేదా ఇదే తపస్సు ఇంకా కొనసాగించాడంటే అన్నీ నశించిపోతాయి అన్ని లోకాల్లో. ఇతి విజ్ఞాపితో దేవేర్వాసవాక్యేహ స ఆత్మభూః బృభూదక్షాధీభిర్బ్రహ్మ యయోధేత్య వరాశ్రమం. ఇలా ఎప్పుడైతే సకల దేవతలు ఇంద్రుడు కూడా అలాగే ఆ ఋషులు కూడా దక్షుడు వీళ్ళందరూ కూడా ప్రార్థించారో బ్రహ్మను, ఆ దైత్రేయుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సు ఆయన ఉపసంహరించుకునేలాగా చెయ్యమని. ఇది కనుక ఇంకా కొనసాగిందంటే చాలా నష్టం జరిగిపోతుంది, ఇది పరమ సత్యం అని చెప్పాను. సృష్టికర్త రూపంలో ఉన్నది పరమాత్మే, పోషణకర్త రూపంలో విష్ణువులా ఉన్నది పరమాత్మే, లయకర్త రూపంలో రుద్ర రూపంలో ఉన్నది పరమాత్మ, అన్నిటికీ పరంగా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. అయితే
భూత భవిష్యత్ వర్తమానాల దగ్గర నుంచి ఆది నుంచి ఉన్న పరమాత్మకి ఎక్కడేం జరుగుతుందో దేనివల్ల ఏమవుతుందో తెలియదా? ఇంకొకళ్ళు వచ్చి చెప్తేనే తెలుసుకునే స్థితిలో ఉంటాడా? అంటే ఇక్కడ లీలగా చేస్తూ ఉంటాడు. నువ్వు అడిగితే ఇచ్చేసి అడగకపోతే ఇవ్వకుండా ఏం ఉండడు పరమాత్మ. నువ్వు అడిగినా అవ్వకపోయినా అక్కడ సకాలంలో అన్నీ జరిగేలాగా ఒక వ్యవస్థ అన్నది నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి కొన్ని లభించినప్పుడు అధికారం ఇవన్నీ లభించినప్పటికీ ఏమవుతుంది అంటే మనకు ఆధారమైన దాన్ని పట్టుకుని ఇక్కడ దాకా వచ్చాను, ఇప్పుడు దాని ఆధారాన్ని విస్మరిస్తూ ఉంటాను. నాకంత గొప్ప ఎవడూ లేడు, నేను ఏదన్నా చేస్తే అది ఇంకా గొప్పగా అవుతుంది, నేను ఏదన్నా చెయ్యగలను, నాకు సాధ్యం కాంది ఏది లేదు అన్న అహంకారం, గర్వాలు ఇవన్నీ మనకు వచ్చి కూర్చుంటాయి. ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? అడిగి మడిగి మళ్ళీ మూలాలన్నవి గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అజ్ఞానం అన్నది తొలగించుకునే ప్రయత్నం. అందరికీ ఆశ్రమైన వాడు ఆ పరమాత్మ ఒక్కడే. అంటే ఇక్కడ దుష్టుడైనా శిష్టుడైనా మళ్ళీ భక్తవాత్సలుడు అంటాం. ఆ భక్తికి లొంగిపోతాడు పరమాత్మ. ఆ భక్తి కారణంగా లొంగటమే కాకుండా భక్తులకు ఆధీనంలో ఉంటాడు పరమాత్మ. ఆ ఆధీనంలో ఉంటూ ఉంటూ ఆ భక్తి ఆ వాత్సల్యం కొద్దీ ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు దుష్టుడిగా అయి ఉండొచ్చు, కానీ కాలానుగుణంగా ఆ దుష్టత్వం నీ నుంచి దూరం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. ఎందుకు? పరమాత్మ యొక్క సంపర్కం నువ్వు ఏ రూపాన్నన్నా చెయ్యి, ఇష్టంగా చెయ్యి అయిష్టంగా చెయ్యి, లాభం కోసం చెయ్యి లేకపోతే ఇంకోటేదో ఆశించి చెయ్యి, ఏది చేసినా సరే ఆ సంపర్కం అంటూ కలిగింది అంటే క్రమేణా మార్పు అన్నది ఆ పరమాత్మ సాన్నిధ్య కారణంగా రావటం అన్నది పరమ సత్యం. తపంతం తపసా లోకాన్ యథా భ్రాపి హితం ధివి విలక్ష విస్మిత ప్రాహ విహసన్ సృష్టికారకాః. ఇలా అందరూ ప్రార్థించేసరికి ఆకాశంలో మేఘాలతో ఉన్న ఆ సూర్యుడు సమానమైన లోకోక్తమైన అంత తపం అన్నది ఇక్కడ చూశాడు. ఆశ్చర్యానికి లోనయ్యా బ్రహ్మ నవ్వుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆశ్చర్యానికి లోనవ్వటం మళ్ళీ నవ్వుతూ ఉండటం అంటే పరమాత్మకి సాధ్యం కాంది ఏది ఉంది? నాలాంటి వాళ్ళకైతే కాదు. నాకు వచ్చిన పనిని కూడా నేను కొన్ని కొన్ని సందర్భాల్లో చెయ్యలేకపోవచ్చు. అది నాకు వచ్చని నేను అనుకుంటాను, కాకపోతే కొన్ని సందర్భాల్లో నేను అది చెయ్యలేను. కానీ ఇక్కడ ఆ బ్రహ్మ నవ్వుతూ ఇలా చెప్తున్నాడు. బ్రహ్మో ఉవాచ ఉత్తిష్టో ఉత్తిష్ట దైత్యేంద్ర తపః సిద్ధోసి మాహిషే ప్రాప్తోహం వరదస్తాత వరం వృణు యతేప్సితం. ఓ దైత్యేంద్ర, ఓ మహిషాసుర పుత్ర, గజాసుర, లే ఇంకా నువ్వు తపస్సు ఏదైతే చేస్తున్నావో దాని నుంచి విరమించుకో. నీకు సిద్ధి లభించేసింది అంటే నువ్వు చేసిన తపస్సుకి నేను ప్రసన్నున్నయ్యాను. నీకేం వరం కావాలో కోరుకో, నీకు వరాలు ప్రసాదించటానికి నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నీ ఇచ్ఛానుసారంగా ఏది కావాలో అది నువ్వు అడుగు అన్నాడు. సనత్కుమార ఉవాచ ఉత్తాయోత్తాత్ దైత్యేంద్ర ఈర్ష్యమానో దృశా విభుం గిరా గద్గదయా ప్రీతో అగుణద్దేవం స మాహిషి. సనత్కుమారుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఆ గజాసురుడైన దైత్యేంద్రుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. ఈ తపస్సుకి ప్రసన్నతతో బ్రహ్మే స్వయంగా అక్కడికి వచ్చాడని, తనకి వరాలు అడగమని చెప్తున్నాడు అని, ఇంకా ఆ వణుకుతున్న కంఠంతో, ఇక్కడ వణుకుతున్న కంఠంతో అంటే కాస్త దీర్ఘకాలం అలాగే ఒక్క బొట్టక నేల మీద అంటే అన్ని నియమాలు చేస్తూ అక్కడ అన్నీ అంటే ఇక్కడ ఆహారం కానీ ఏది కానీ తీసుకోకుండా అంతలాగా చేశాడు కఠోరమైన తపస్సు. అందుకుని వణికిపోతున్న కంఠంతో ఇలా అడుగుతున్నాడు. గజాసుర ఉవాచ నమస్తే దేవదేవేశ యది దాస్యసి మే వరం అవధ్యోహం భవేయం వై స్త్రీ పుంసేహ కామ నిర్చిత్యేహ. గజాసురుడు ఇలా వరం అడుగుతున్నాడు. ఏమని? ఓ దేవదేవేశ, నిజంగా నా పట్ల మీరు ప్రసన్నుడైతే నా ఈ నమస్కారాలు స్వీకరించి నేను అడిగింది నాకు ఇవ్వండి. ఏమని? ఏ వరం కావాలి అని అడిగాడంటే కోరికలకి వశమైపోయిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ చేతిలో నాకు మరణం లేకున్నా. అంటే కోరికకి వశం కాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవరో ఒకరికి ఏదో ఒక కోరిక ఉండదు. ధర్మపరంగా అవ్వచ్చు, అధర్మంగా అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కోరిక లేకుండా మాత్రం మనం ఉంటాం. అందుకే కోరికకి వశ అయిపోయిన వాళ్ళందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ చేతులు నాకు మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. మహాబలో మహావీర్యో జేయు
देवादिभिः सदा सर्वेषां लोकपालानां निखिलाद् विभो निखिलद् भुक् विभो మహాబలవంతులు అలాగే వీర్యవంతులు అలాగే దేవతలు ఆది ఇట్లా ఎవరి చేతిలో కూడా నేను ఓడిపోకుండా అజేయుడిగా ఉండాలి. ఈ సంపూర్ణ లోకపాలకులందరూ కూడా వాళ్ళ సంపత్తులన్నీ కూడా నాకు లభించాలి, సమస్త భోగాలు నా ఆధీనంలో ఉండాలి, ఎవరి చేతిలో కూడా నేను ఓడిపోకుండా అని ఇటువంటి వరాలు కూడా అడిగాను. సనత్కుమార ఉవాచ ఏవం వృత్తః శతధృతిర్ధానవేన సత్యేనైవే ప్రదాతత్తపసా ప్రీతో వరం తస్య సుదుర్లభం. సనత్ కుమార్ వారు ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా దైత్యుడైన గజాసుడు ఎప్పుడైతే ఆ బ్రహ్మను వరాలు అడిగాడో ఆ తపస్సుకి ప్రసన్నత చెందిన బ్రహ్మ కూడా ఇటువంటి దుర్లభమైన వరాల్ని కూడా ఇచ్చేశాడు. ఏవం లబ్ధవరో దైత్యో మాహేషిశ్చ గజాసుర సుప్రసన్న మనఃసోత స్వాధామ ప్రత్యపద్యత. ఈ ప్రకారంగా అడిగినట్టుగా వరాలన్నీ కూడా లభించేశాయి గజాసురుడికి. మహిషాసుడు యొక్క పుత్రుడు ఆ వరాలన్నీ లభించిన తర్వాత చాలా ఆనందంగా మళ్ళీ తన స్థానానికి తన పురానికి తను వచ్చేశాడు. సా విజిత్య దిశః సర్వా లోకాంక్ష జీమహాసురః దేవాసుర మనుష్యేంద్రాన్ గంధర్వ గరుడోరగాన్. తన పురానికి వచ్చేసిన తర్వాత సంపూర్ణ అన్ని దిశల్లో కూడా 3 లోకాల్లో కూడా అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎవరి చేతిలో కూడా అపజయం అన్నది లేదు. పైగా కోరికతో ఉన్నవాళ్ళు అటు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి చేతిలో కూడా మరణం లేకుండా అడిగాడు. కోరిక లేకుండా ఎవరు ఉంటారు? ఎవ్వరూ ఉండరు. ఏదో ఒక కోరిక అన్నది ఉంటూనే ఉంటుంది. ఇలా అన్ని దిశల్లో యుద్ధానికి వెళ్ళిపోయాడు. 3 లోకాల్లో కూడా అందరి మీద కూడా విజయాన్ని పొందేశాడు. అటు దేవతలు, అసురులు, మనుష్యులు, అలాగే దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు, అలాగే గంధర్వుడు, గరుడు ఇత్యాదిన్నిఖిలాన్ జిత్వా వశమానీయ విశ్వజిత జహార లోకపాలానాం స్థానాన్ని సహ తేజస. గరుడు సర్పాలన్నిటి మీద కూడా విజయాన్ని పొంది అన్ని తన వశంలో చేసుకున్నారు. ఇంకే సంసారమే జయించేశాడు అన్నట్టుగా ఆ దైత్యుడు తేజస్సహితంగా లోకపాలనంతా కూడా అన్ని స్థానాల్లో అందరూ ఓడిపోయారు అన్న చేతుల్లో. ఇంకా అన్నీ తన ఆధీనం అన్నట్టుగా ఉన్నాయి. దేవోదానాశ్చియాజుష్ట మధ్యాస్తే స్మ త్రివిష్టపం మహేంద్ర భవనం సాక్షా నిర్మితం విశ్వకర్మణ. దేవతలందరూ తన ఆధీనంలో ఉన్నారు. అందుకుని సాక్షాత్ విశ్వకర్మ ద్వారా నిర్మించబడిన స్వర్గంలో ఏదైతే ఉన్నదో ఆ ఇంద్రుడొక్క గృహము అన్నిట్లో తానే నివాసం ఉంచిన. ఎందుకంటే ఎలాగో అందరూ ఓడిపోయారు, అన్నీ తన ఆధీనంలోనే ఉన్నాయి. తస్మిన్ మహేంద్రశ్చ గుహే మహాబలో మహామన నిర్జిత లోక ఏకరాడ్ రేమే అభివంధాన్ ధ్రియుగ సురాదిభిః ప్రతాపిర్ తేర్జిత చండశాసన. మహాబలవంతుడు అలా అన్ని లోకాల్లో విజయాన్ని పొందిన తర్వాత కఠోర శాసనాలు చేస్తున్నాడు. ఆ దైత్యుడు వాళ్ళందరినీ పీడించేస్తున్నాడు. అటు దేవతల్ని, ఎందుకంటే ఇక్కడ దేవతల మీద, అసురుల మీద, మనుష్యుల మీద, అలాగే గంధర్వ అందరి మీద తన అధికారం ఉంది ఇప్పుడు. అందుకుని వాళ్ళని పీడిస్తున్నాడు. ఎందుకంటే శాసనంలాగా తనకుని కఠోరమైన నియమాలు పట్టేస్తున్నాడు. అందుకుని ఇక్కడ అందరికీ తన చరణాలకే నమస్కరించామని ఈయన మళ్ళీ ఆ ఇంద్రుడొక్క ఇంట్లోనే చక్కగా విహారం చేస్తున్నాడు. సా ఇతత్తం నిర్చితక కుబేర కరాడ విషయాన్ ప్రియాన్ యతోపజోషం భుజాని నాతృప్యధా జితేంద్రియ. ఇలా ఆ మహేంద్రుడొక్క ఇంట్లోని నివాసం చేస్తున్నాడు. ఇలా అన్ని విజయాలు పొందిన తర్వాత అన్ని దిశల వైపు కూడా అక్కడ విజయాన్ని పొందాడు. కానీ ఒక్క దైత్యుడి విషయంలోనే ఇంతకుముందు ప్రతి దిశకి ఒక దిక్పాలకుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు అందరి మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు, అందరినీ జయించేశాడు. అందుకని ఇప్పుడు ఒక్కడే ఈ దైత్యుడొక్కడే అన్ని దిశలకి స్వామిగా ఉన్నాడు, ఒక్కటే స్వామిగా. పైగా అజితేంద్రియుడు, ఇతనితో విజయాన్ని పొందటం కష్టము.
అయితే ఇక్కడ ఇంద్రియాల్ని జయించి ఏదైతే తపస్సు చేసి వరాల్ని పొందాడో ఇప్పుడు మళ్ళీ ఆ ఇంద్రియాలకి లోబడిపోయాడు. అందుకే తనకి నచ్చిన విషయాల్లో లోలత్వంతో ఆ భోగాలలో చాలా చక్కగా మునిగి తేలుతూ ఉన్నట్టుగా తృప్తిగా అవి అనుభవిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే అందరి మీద అధికారం ఉంది. తన ఇష్టారాజ్యంగా తను అక్కడ సంచరిస్తున్నాడు. తన ఇష్టారాజ్యంగా అన్ని శాసనాలు పెట్టేసి అందరి మీద పీడింపటం, అలాగే అధికారాన్ని ఉన్మత్తులాగా ప్రవర్తించటం చేస్తున్నాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 57 చాప్టర్లో 24 శ్లోకాలు సంపూర్ణం.